హలో గాయ్స్! అందరూ చాలా వెయిట్ చేస్తున్న వీడియో అయితే ఇదే. మదర్స్ డే మినీ వ్లాగ్. అసలు మదర్స్ డే అంటే చాలా కేక్ కట్ చేయడం ఇలా చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను నేనైతే. కానీ ఈసారి అయితే ఏం జరిగిందో మీరే ఈ వీడియోలో అయితే చూడండి. పోయినసారి అయితే మేమైతే మదర్స్ డే అయితే సూపర్‌గా చేసుకున్నాం. కేక్ తెచ్చి కట్ చేసినాం. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్‌లో వేసినాను. ఎవరైనా చూడకపోతే కన్ఫర్మ్ వెళ్లి చూడండి. సో, ఈసారి అయితే ఇంకా ఎలాగైనా చేద్దాము అనుకున్నాను గానీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. మా మమ్మీ అయితే మధ్యాహ్నంగా నా కోసం అయితే నేనైతే వీడియో షూట్ చేసి అలసిపోయినానని మా మమ్మీ అయితే జ్యూస్ అయితే తెచ్చినారు. నేనైతే ఎలాంటి గ్యాస్ జ్యూసెస్ తాగను. ఇది అయితే బాగా నేచురల్ కదా! మంచిది హెల్త్‌కి కూడా అని నేనైతే ఇది తాగుతాను. మంచిది అంటే అంత మంచిది కాదులెండి. కానీ దీంతో బాదం పప్పు ఇవన్నీ వేస్తారు కాబట్టి ఎంత ట్రై చేసినా ఇదైతే ఇప్పేకి మా మమ్మీ అయితే అదే నవ్వుతా అన్నారు. అది కూడా ఇప్పేకి కాలేదా అని. సరే అని మా మమ్మీ అయితే ఓపెన్ చేసి ఇచ్చినారు. ఇంకా నేనైతే గ్లాసెస్‌లో వేసి ఇంకా అందరికి సర్వ్ చేస్తన్నాను. అందరూ అంటే ఒక 10 మంది లేరులెండి మా ఇంట్లో. మేము ఉండేదే ముగ్గురం. సో, దానికోసం ఇంకా వేసి మా మమ్మీకైతే కాస్త ఇచ్చినాను. నేను కాస్త అయితే తాగినాను. అది ఇద్దరికి పంచగానే కొంచెమే అయింది. నాకైతే సాటిస్ఫాక్షనే లేకుండా అయిపోయింది. కానీ ఏం చేద్దాం పంచుకొని తాగాలి కదా! సో, అందుకైతే నేను మా మమ్మీ అయితే కొంచెం కొంచెం తాగినాం. మా అవ్వ లేనిది మదర్స్ డేకి చాలా బోరింగ్‌గా ఉంది మాకైతే ఇంట్లో. ఎక్కడికి వెళ్లారంటే బయటికి వెళ్లారు ఊరికి. సో, అందుకు. ఇంకా మాకైతే చాలా బోరు. మా అవ్వ ఉంటేనే మా ఇంట్లో ఎంజాయ్‌మెంట్. సో, ఇంకా ఏం చేస్తాం తినేసిన తర్వాత మా మమ్మీ అయితే ఉల్లిపాయలైతే కొయ్యమనింది. ఎందుకు అని అడిగితే నీకోసం ఒక స్పెషల్ డిష్ అని చెప్పింది. కానీ అన్ని పనులు నా దగ్గరే చేపిచ్చింది. ఇంకా మసాలా వేయడం అన్నీ అయితే నేనే చేసినాను. వీడియోస్ తీస్తూ ఇలాంటివన్నీ చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే ఒక పక్క వీడియోని చూడాలి. వీడియో బాగా వస్తా ఉందా లేదా అని చూడాలి. ఒక పక్కన అయితే ఇంకా ఇవన్నీ నీట్‌గా అయితే కట్ చేయాలి. వీడియోని బట్టి ఇది చూడలేదనుకోండి అంతే చెయ్యి కట్ అయిపోతది. ఇక్కడ నేనైతే టొమాటోస్ అయితే కట్ చేస్తా ఉన్నాను. టొమాటోస్ అయితే చూసి కట్ చేయాలి కదా! పురుగులంతా ఉంటాయి. సో, మా మమ్మీ అదే చెప్తాంది. "వీడియో ధ్యాసలో పడి ఎక్కడైనా అలాగే వేసపోతావు" అని. మరీ అంత తెలీదా గైస్ మనకు. సో, అక్కడైతే నేనైతే నీట్‌గా అయితే కట్ చేసి అయితే ఏసినాను. ఇంకా మసాలా అయితే వేయమన్నారు. సో, దానికైతే కొబ్బరికాయ అలాగే మిరియాలు వేసాను. అప్పుడే నాకు ఐడియా వచ్చేసింది. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏమిటో. మీలో ఎంతమంది గెస్ చేసినారు చెప్పండి? మా ఇంట్లో ఎక్కువగా చేసే డిష్ గూడా అదే. అది ఏమంటే చేపల పులుసు. సో, మా మమ్మీ అయితే నా కోసం అయితే చేపల పులుసయితే చేయబోతా ఉందంట. ఇక్కడైతే నేనైతే మసాలా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసినాను. ఏంటి ఈ మసాలా ఇలా ఉంది అని అనుకోకండి. కొబ్బరికాయి అలాగే టమాటోస్ వేసి పేస్ట్ చేసినారు. ఇంకో పక్కన అయితే మా మమ్మీ అయితే ఫిష్ ఫ్రైకయితే కలుపుతా అన్నారు. సరే యూజ్ అవుతది గదా! మన ఫ్రెండ్స్ ఎవరికైనా సో, ఎప్పుడైనా చేసుకోవాలి అంటే నేను అందుకైతే వీడియో తీసినాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకుంటా. ఆ! అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినారు. తర్వాత అయితే ఇది ఉంటది కదా! ఇదైతే ఫిష్‌కి, చికెన్ పకోడాకి సెపరేట్ మసాలా అంట. మా మమ్మీ ఎక్కడి నుంచో తెప్పిస్తారు. సూపర్‌గా ఉంటది. ఇది వేస్తే ఇంకేం ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. సో, అది వేసిన తర్వాత ఇంకొంచెం కారం అయితే వేసినారు. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు గైస్. అందుకే అన్నిట్లో అంత కారం వేస్తది మా మమ్మీ అయితే. చూడండి ఎంత కారం వేస్తుందో. సో, కారం వేసిన తర్వాత ఇంకొంచెం ఉప్పు వేయాలి. అలాగే ఇంకా ఏదో వేసినారు. ఏం వేసినారు? నేనైతే వీడియో అసలు ఓన్లీ వీడియోలో చూస్తా ఉన్నాను గానీ, అక్కడైతే చూడలేదు. ఇంకెప్పుడు వంటలు నేర్చుకుంటానేమో నాకైతే అర్థం కాలే. ఫిష్ అయితే నేనైతే అంత ఎక్కువగా చేయను. అలాగే చికెన్‌తో అయితే రెసిపీస్ అయితే బాగా చేస్తాను. ఇక్కడైతే మా మమ్మీ అయితే ఇంకా ఫిష్ తీసుకొని ఇదైతే చేస్తాను. ఇదేం ఫిష్ మీకెవరికైనా తెలుసా? దీన్నైతే జిలేబీ ఫిష్ అంటారు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇదే ఫిష్. దీన్ని మించి ఇంకో వేరే ఫిష్ తేరు. ఇప్పుడిప్పుడే కొత్త ఫిష్ ఒకటి తెస్తాంది మా మమ్మీ. అది కూడా టేస్ట్ బావుంటది. దాంతో అయితే పులుసు పెట్టి మీకైతే వీడియో పెడతాను కన్ఫర్మ్‌గా. ఇంకా మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, దాన్నయితే ఫిష్‌కి బాగా పట్టించాలంట. ఇంకా బాగా పట్టించి కాసేపయితే ఫ్యాన్ గాలిలో లేదా డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా ఫ్రైకయితే సూపర్‌గా ఉంటుంది అన్నారు. కానీ ఆ రోజేమో గైస్ ఫిషే దెబ్బ కొట్టేసింది. నాకైతే అస్సలే నచ్చలేదు. ఎందుకో నాకు తెలీదు. మా మమ్మీ అయితే దిష్టి అంటన్నారు. దిష్టి గూడా అవుతదా గైస్ ఫిష్‌కి? నాకైతే అది అర్థం కాలేదు. సో, మా మమ్మీ అయితే ఇక్కడైతే చేపలకంతా నీట్‌గా మసాలా పట్టిచ్చి "వీడియో తీసినావా? వీడియో తీసినావా?" అని అడుగుతన్నారు. తీసినాను మా అంటే కూడా మా మమ్మీ నమ్మలేదు చూడండి. మొత్తం తీయాలంట. మొత్తం తీసి ఎవరు చూస్తారు చెప్పండి. కొంచెం కొంచెం క్లిప్స్ తీస్తేనే కదా అందరూ చూస్తారు. ఏంటో మన అమ్మ వాళ్ళ అమాయకత్వం. సో, నీట్‌గా అయితే దాన్ని చూడండి మా మమ్మీ ఎలా మసాజ్ చేస్తా ఉందో. నీట్‌గా కలిపేసి అయితే పక్కనైతే పెట్టేసింది ఇంకా. నేనైతే అంతలోపల అన్నం అయితే చేసేసినాను. సో, అన్నం చేసేసి వేడి వేడి అన్నము, అలాగే ఇంకా మెయిన్ డిష్ అని ఏమనుకుంటా అన్నారు? ఇంకా అన్నమైతే వేడి వేడిగా ఉంది. వేడి వేడి అన్నంలో చేపల కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కదా! కానీ చేపల కర్రీ అప్పటికప్పుడు తినడం కంటే నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ బావుంటది నాకు తెలిసి. మీలో కూడా ఎంతమందికి ఇష్టం? నాకైతే అదే ఇష్టము. సో, ఇంకా అయితే వేడి వేడి చేపల ఫ్రై, చేపల కూర అలా చేస్తున్నారు. నేనైతే ఫిష్‌లో కర్రీలో ఉండేదైతే తినను. నాకైతే ఫ్రైయే ఇష్టము. సో, అందుకు నా కోసం మా మమ్మీ సెపరేట్‌గా ఫ్రై అయితే చేస్తది ఎప్పుడు. సో, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అదే చెప్పినాను కదా! ఫిష్ ఏమో బాగలేదు
బాలేదని. నాకైతే నచ్చలేదు. ఒక ఫిష్ తినగానే కడుపు నిండిపోయింది. మా మమ్మీ అయితే ఇంకా తెచ్చి ఇస్తానే ఉంది నాకు. తిను, తిను, తిను అని. నేనైతే తినలేదు గైస్. తిన్నది అరగాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా! సో, అందుకే నేను మా మమ్మీ అయితే సరే బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. కానీ ఎక్కడికి వెళ్దాం అని ఆలోచన. సో, డీమార్ట్‌కి వెళ్దామా అంటే డీమార్ట్ చూసి చూసి బోర్. సో, అందుకే ఇప్పుడు కన్ఫర్మ్‌గా రిలయన్స్‌కి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. చిత్తూరు రిలయన్స్ ఎంతమందికి తెలుసు? బావుంటది కదా! నాకైతే డీమార్ట్ కంటే రిలయన్సే ఇష్టము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ప్రయోగాలు చేయడానికి కిచెన్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బిల్లింగ్ వేసేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాము. ఇక్కడైతే మన జూనియర్ అయితే మనకు కలిసినారు. బాగా మాట్లాడినారు. ఎక్కడ వెళ్ళినా మన వాళ్ళు కలుస్తారు అంటే, మనం వాళ్ళతో మాట్లాడే మాటను బట్టి ఉంటది అని నేను నమ్ముతాను. మీరేమంటారు? సో, ఇంక తీసుకున్న తర్వాత చిత్తూరులో ఫేమస్ అయిన చెటియార్ స్వీట్స్ మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి? మా మమ్మీకైతే అక్కడ ఒక స్వీట్ అయితే చాలా ఇష్టము. సో, ఇంక మదర్స్ డే కదా! సో, అది తీద్దామని మా మమ్మీనైతే పిలుచుకొని పోయినాను. తీసుకున్న తర్వాత ఇంక సండే కదా! సో, అందుకే బజార్‌కైతే వచ్చినాము. ఇక్కడైతే మా మమ్మీ మిరపకాయలు చూడండి జస్ట్ 20 రూపీస్‌కే ఇన్ని మిరపకాయలు. సో, అక్కడైతే కొబ్బరి బోండం ఒకటి తీసినారు. అదైతే తాగేసి ఇంటికి తెచ్చి మరి కొబ్బరికాయ తీసేసింది మా మమ్మీ అయితే. ఇవే రిలయన్స్‌లో తెచ్చిన ఐటెమ్స్. స్వీట్ అన్నాను కదా! ఇదే కోవా జాంగ్రీ. నాకైతే ఫేవరెట్ ఇది. సూపర్‌గా ఉంటది టేస్ట్ అయితే. కోవా వేసి జాంగ్రీ, వైట్ జాంగ్రీ అంటారు కొంతమంది. టేస్ట్ అయితే అద్దిరిపోతది. సో, అదైతే తింటా ఉన్నాను. మా మమ్మీ చూడండి వీడియో తీయమా నేను తినేది అంటే, మా మమ్మీ అయితే జోకులు వేస్తాంది. నాకైతే ఇంక తినే ఇంట్రెస్ట్ ఆ జోకులకి నవ్వుకుంటాన్నాను. ఏం అలా తింటాన్నానని అనుకోకండి. నాకైతే ఫేవరెట్. ఎవరేమనుకున్నా నేనైతే అలాగే ఎంజాయ్ చేస్తూ తింటాను. మా మమ్మీ గూడా ఇంక తినడం అయితే మా మదర్స్ డే అయితే ఇలా జరిగింది. మీ మదర్స్ డే ఎలా జరిగిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్.